శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఇవాళ జరిగింది. వైవాహిక బంధానికి దూరంగా ఉంటున్న చైతన్య కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు. ఇవాళ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ నిర్వహించారు. శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఇవాళ జరిగింది. వైవాహిక బంధానికి దూరంగా ఉంటున్న చైతన్య కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు. ఇవాళ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ నాగ చైతన్య నిశ్చితార్థం జరుగుతుంది. అయితే కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అనేది నాగార్జున తన ట్వీట్ రూపంలో చెప్పడం జరిగింది. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. అలాగే ఈ కొత్త డేట్ ఏదైతే ఉంది, ఈ రోజు డేట్ 8/8 ఈ డేట్ కి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టుగా కూడా వాళ్ళు ఈ కపుల్ ఇద్దరికి కూడా తన విశేషాలు తెలియజేయడం జరిగింది. చాలా రోజులుగా కూడా చైతన్య శోభిత రిలేషన్ లో ఉంటూ వస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కొన్ని రోజుల క్రితం ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే దీని మీద ఎవరు కూడా ఇంతవరకు కూడా స్పందించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఆ రిలేషన్ లో నిజం చేస్తూ కూడా పెద్ద ఈ కుటుంబాలను ఒప్పించి ఈ రోజు ఉదయం వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వివాహానికి సంబంధించి ఎప్పుడు ఏంటనేది తదుపరి మరింత అధికార ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ లవ్ కపుల్ సంబంధించి అంటే ఈ రిలేషన్ కి సంబంధించి ఎక్కడి నుంచో కూడా విడివిడిగా మీడియా ప్రశ్నించేప్పటికి కూడా దాని మీద సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఏదైనా సరే నాగార్జున కూడా దీని మీద గతంలో ప్రశ్నించినప్పుడు చైతన్య ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఆ చైతన్య ఇష్టం అతను ఎప్పుడని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే సమంతతో విడాకులు అయిన తర్వాత నాగ చైతన్య వైవాహిక జీవితానికి దూరంగా ఉండటం, సినిమాల మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేషన్ చేయటం, పెళ్లి ఎప్పుడు అన్నప్పుడు కూడా ఇక ప్రస్తుతానికైతే తాను సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, పర్సనల్ లైఫ్ కి సంబంధించి ప్రస్తుతానికి తాను ఎలాంటి ఉద్దేశం స్పందించే ఉద్దేశం లేదంటూ చెప్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన రిలేషన్ అనేది ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీ టాక్ వినిపించడం, ఫోటోలు కూడా బయటకు రాసినప్పుడు కూడా దాని మీద సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఫైనల్ ఈ రోజు అధికారికంగా కూడా వాళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం అనేది అట్లేని అభిమానులు కూడా ఒక సంతోషాన్ని కలిగించింది. ఇద్దరు అభిమానులు ఉదయం నుంచి కూడా చైతన్యకి శోభితకి కూడా తమ స్టైల్లో సోషల్ మీడియా వేదికగా కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా ఈ ఫోటోలు విడుదలైన తర్వాత కూడా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అటు శోభిత సన్నిహితులు కానీ ఇటు చైతన్య సన్నిహితులు అట్లేని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో కూడా వరుసగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు కూడా సోషల్ మీడియా వేదికగా చెప్తూ ఉన్నారు. సుజన్, కేవలం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఎంగేజ్మెంట్ జరిగిందా? ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా వచ్చారా? వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్స్ వెళ్ళాయి? ఎందుకంటే దీనికి ఎటువంటి శోభిత కుటుంబ సభ్యులు అలాగే అఖిలేని కుటుంబ సభ్యులు మాత్రం చాలా క్లోజ్ ప్రైవేట్ సెరమనీ లాగా కూడా ఈ వేడుకను జరపాలని చెప్పేసి ఎక్కువగా హడావిడి లేకుండా అయితే వివాహానికి సంబంధించి భారీ ఎత్తున ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి జరుపుతున్నారు. నిశ్చితార్థం మాత్రం కేవలం ఒక ప్రైవేట్ అఫేర్ లాగానే కూడా దీన్ని చేయడం జరిగింది. సుజన్, ముఖ్యంగా అంటే మొన్నటి వరకు ఈ శోభిత అలాగే నాగ చైతన్యకి సంబంధించి కేవలం నార్మల్ గానే టాక్ జరిచేది, కానీ ఎక్కడ కూడా వీళ్ళ ఫోటోలకు సంబంధించి కూడా ఎక్కడ పెద్దగా హడావుడు లేదు, ఏమీ లేదు. అలా సడన్ గా ఒకేసారి ఎంగేజ్మెంట్ వరకు ఈ విషయాన్ని అసలు దాచుంచి ఇంత గోప్యంగా ఉంచారు. దీనికి రీజన్ ఏంటి అసలు? అంటే ఈ మధ్య కాలంలో చిన్న హీరోయిన్లు ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. గతంలో మనం చూసుకుంటే కనుక వంటేజ్ లావణ్య చూసుకున్నా కూడా వాళ్ళిద్దరూ మంచి లవ్ లో ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా నిశ్చితార్థం వరకు కూడా ఎలాంటి సమాచారం బయటికి రాకుండా ఒక సీక్రెట్ ని మెయింటైన్ చేయడం జరిగింది. సో అదే తరహాలో ఇప్పుడు ఆల్రెడీ చైతన్య సమంతల వివాహం అనేది అయ్యి ఆ తర్వాత విడాకులు అవడం ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు రిలేషన్ కూడా చివరి వరకు కూడా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. కొన్ని యూరోప్ ట్రిప్ కు వెళ్ళిన ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ కూడా కేవలం వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ గానే వెళ్ళారు అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఇరు కుటుంబాలకు సంబంధించి అంటే ఒక టైం తీసుకున్నారు, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ను బలపరుచుకుని ధృవీకరించుకుని పెద్దలను ఒప్పించి ఈ రోజు ఒక నిశ్చితార్థం వారు వేరే వరకు కూడా రావడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సీక్రెట్స్ ని మెయింటైన్ చేయడం కనుక కారణం ఏంటంటే కనుక ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించి ఈ రోజు వరకు నిశ్చితార్థం వరకు రావడానికి వాళ్ళు కొంత టైం తీసుకున్నారని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. సుజన్, నార్మల్ గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ కాబట్టి మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి ఏమైనా సూచాయిగా ఏమైనా తెలుస్తోంది అసలు?
ప్రస్తుతానికైతే చైతన్య తన సినిమాలకు సంబంధించి చాలా బిజీగా ఉన్నారు. ఒక పాన్ ఇండియా సినిమా చేస్తూ ఉన్నారు తొలిసారి. అలాగే శోభిత కూడా హాలీవుడ్ సినిమా ఇటీవల చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన కమిట్మెంట్స్ వాటిని చూసుకుని ఫర్దర్ గా అంటే ఒక మంచి డేట్ ని ఫిక్స్ చేసుకునే అవకాశం ప్రస్తుతానికైతే చర్చల్లోనే ఉంది. ఒక ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసుకునేది ఫర్దర్ గా ఏంటి, వివాహం ఎప్పుడు చేయాలి, ఈ రోజు కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత, ఎందుకంటే ప్రొఫెషనల్ గా వాళ్ళు ఇప్పుడు మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నారు కాబట్టి వాటన్నింటిని చూసుకుని వివాహానికి సంబంధించిన తేదీని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. యా రైట్ సుజన్. శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఇవాళ జరిగింది. వైవాహిక బంధానికి దూరంగా ఉంటున్న చైతన్య కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు. ఇవాళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ నిర్వహించారు. శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఇవాళ జరిగింది. వైవాహిక బంధానికి దూరంగా ఉంటున్న చైతన్య కొంతకాలంగా నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు. ఇవాళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చాలా కాలంగా కూడా శోభిత ధూళిపాల అలాగే నాగ చైతన్య మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా కూడా యూరోప్ టూర్ కు వెళ్లి అక్కడ కొంత టైం స్పెండ్ చేసిన ఆ ఫోటోలు కూడా లీక్ అవడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఫేక్. చైతన్య డిఫరెంట్ గా వెళ్ళారు, అలాగే శోభిత వేరే పని మీద వెళ్ళారు. సో ఈ ఫోటోలు కూడా కొంత స్క్రిప్ట్ చేసి క్రాప్ చేసి ఈ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా వచ్చిన మీద కేవలం స్నేహితులుగా మాత్రమే వాళ్ళు ట్రావెల్ చేశారు అని చెప్పేసి కూడా ఈ ప్రచారం జరుగుతూ వచ్చాయి. అయితే సడన్ గా ఈ రోజు ఉదయం వీళ్ళిద్దరికి సంబంధించి లవ్ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తూ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో వీళ్ళు నిశ్చితార్థం చేసుకోబోతున్నారని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. అయితే దీని మీద అఖిలేని కుటుంబ సభ్యులు ఎవరు స్పందించినప్పటికీ కూడా ఇది నిజం కాదు అని చెప్పేసి మాత్రం కూడా వాళ్ళు చెప్పని పరిస్థితి. సో నిశ్చితార్థం ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పడం అంటే అయితే ఈ రోజు ఉదయం 9:42 వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగింది అని చెప్పేసి నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఆయన నుంచే కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి కూడా ఉదయం నుంచి వార్తలు వచ్చిన క్రమంలో దానికి తగ్గట్టుగానే ఈ నాగార్జున తన ట్విట్టర్ వేదికగా కూడా వీళ్ళ లైఫ్ కొత్త జీవితానికి తన అభినందనలు తెలియజేస్తూ అంటూ కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. సమంతతో 2021లో ఆయన విడాకులు తీసుకున్న తర్వాత కంప్లీట్ గా చైతన్య సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, పర్సనల్ లైఫ్ కి సంబంధించి ప్రస్తుతానికి తను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఒక మంచి భాగస్వామి రావడం అనేది ఎవరికైనా ముఖ్యం అని చెప్పేసి తన సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొంతమేర ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ పర్సనల్ లైఫ్ సంబంధించి ఇంకాస్త టైం తీసుకుంటాను, సినిమాలు అందరు హీరోలు ఏదైతే కాంపిటీషన్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది, తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది కాబట్టి తను కూడా సినిమాల పరంగా ప్రొఫెషనల్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి, సో ఆ విధంగానే తను ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే శోభితతో ఆయన మంచి రిలేషన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి ఫస్ట్ నుంచి కూడా స్నేహం ఉంది. దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పేసి ఒక వార్తలు అయితే రావడం జరిగింది. ఫోటోలు కూడా లీక్ అయ్యాయి వీళ్ళిద్దరికి సంబంధించి. సో దాన్ని ఈ రోజు నిజం చేస్తూ ఇరు కుటుంబాల సభ్యుల్ని కూడా ఒప్పించి వాళ్ళందరూ కూడా ఈ రోజు నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. వివాహానికి ఎప్పుడు ఏంటనేది మరలా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసి వాళ్ళ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ వివాహాన్ని ఎప్పుడు చేయాలి ఏంటనేది కూడా త్వరలో అధికారికంగా ప్రకటించారు.